దండలు తెస్తా అని మండపంలో నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు సార్? భజన పాటలు 1 డజన్ పెన్డ్రైవ్లు ఎక్కిద్దామని పోయి స్పేస్ ఉందని శ్రీలీల పాటలు ఎంటర్టైన్మెంట్ కోసం ఐటెం పాటలు పెట్టుకొచ్చాను. ప్రసాదం పెడితే తింటున్నానని పాటలు ఏం పెట్టినా వింటాం అనుకోకండి. విగ్రహం నాది, వినోదం మీది. చేసేవన్నీ మీ ఆశలకి అవసరాలకి, రాసేవన్నీ నా అకౌంట్లోకి. ఇంతకీ ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేసావు? రికార్డింగ్ డ్యాన్స్. రికార్డింగ్ డ్యాన్స్. అది కాక కమిటీ మెంబర్స్ ముగ్గులు పోటీలు. మగవాళ్ళతోనా? ఆంటీలకి అంతాక్షరి, అంకుల్స్ కి మ్యూజికల్ చైర్. అమ్మాయిలు ఇబ్బంది పెట్టట్లేదుగా? మేము డీసెంట్కి సెంటి వినాయక. థ్యాంక్స్. మీకోసం సరే, నా కోసం వేరే ఏం చేస్తున్నారని మీ కథని హరికథగా చెప్తున్నాం. రాత్రి ఎన్ని గంటలకి? 11 గంటలకి. అబ్బో అంత ఎర్లీనా? జనాలు లేకపోయినా నీ దీవెనలు ఉంటాయిగా. పంతులు గారు వచ్చిన దక్షిణ తీసుకుని వెళ్ళండి, మనం నాతో ఉంటాడు. దక్షిణ అంతా అయ్యోరికి ఇచ్చేస్తే మరి డప్పులోకి? డప్పు నాకు కొంచెం వచ్చు, వాయిస్తాను. డప్పు వాయించడం రాకపోయినా నువ్వే వాయించా. సాయిరా, ఇవి కోరికలా డిమాండ్సా? చదవలేదా? తీర్చలేను. వరాలు ఇస్తావుగా? వెదవలకి ఇవ్వను. సరే, ఒక వరం ఇస్తా అంటే ఏం కోరుకుంటావు? స్పైడర్ మ్యాన్ పవర్స్, సూపర్ మ్యాన్ పవర్స్ లాంటివి కాకుండా ఒక సామాన్యుడిగా కష్టపడే నైజం సీడెడ్ ఇవ్వాలని కోరుకుంటాను. నీ జాతకంలో నువ్వు రాజువే గానీ పక్కన రాని పాలించడానికి ప్రజలు ఉండడానికి రాజ్యమే ఉండవు. నువ్వు చందా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కెరీర్ మీద పెట్టుంటే సెట్ అయిపోయాడు. అవును వినాయక. పటాసులు నా ముందు పేల్చి కానీ పంచులు నా దగ్గర పేల్చుకో. ఎవడో చంకనెక్కించి చందుని చూపించేయగలను. అక్షింతలు వేసుకుంటా. అలా అని చూస్తాను కాదు, ఈ డీజేలే తగ్గించుకుంటే మంచిది. పోయి ప్రసాదాలు పంచు.